ఈ సర్వీస్లో వచ్చేసి ఆయిల్ చేంజ్ అవుద్ది, ఎయిర్ ఫిల్టర్ చేంజ్ అవుద్ది, ఇవన్నీ చేంజ్ అవుతాయి. నేను ఈ మధ్య కాలంలో నా బండి ఇంత హీట్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. వెదర్ కోల్డ్ ఉంది కాబట్టి అప్పటికి 99 డిగ్రీలు ఆగుతుంది, అది 99, 98లో ఫ్లక్చువేట్ అవుతుంది. మనోడు పాటలు పెట్టుకొని ఏమన్నా పోతున్నాడా? బట్ పర్ఫార్మెన్స్లో ఈజీగా డిఫరెన్స్ తెలిసిపోతుంది నాకు బిఎంసీ వేయించిన తర్వాత. హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. సో యాక్చువల్లీ ఇప్పుడు మన సెకండ్ సర్వీస్ ఇచ్చే టైం వచ్చేసింది. సో నవ్ వీఆర్ హెడింగ్ టు ద కవాసకి షోరూమ్ వైట్ఫీల్డ్ ఫర్ ద సెకండ్ సర్వీస్. ఆల్మోస్ట్ లైక్ 5600 కిలోమీటర్స్ జరిగింది. నేను లాస్ట్ ఇచ్చింది 900 కిలోమీటర్స్కి ఏమో, 930 కిలోమీటర్స్ సంథింగ్ లైక్ దాట్. అదే నేను లాస్ట్ బ్లాగ్లో చెప్పినా కదా, ఎయిర్పోర్ట్కి వెళ్ళున్నాం నైట్. ఆ నైట్లో మనకి ఇంజిన్ చెక్ లైట్ ప్లస్ 2 ఎర్రర్స్ చూపిస్తుంది. ఒకటి వచ్చేసి ట్రాక్షన్ కంట్రోల్ ఎర్రర్ అండ్ ఇంకొకటి వచ్చేసి పవర్. ఈ 2 ఇష్యూస్ సార్ట్అవుట్ చేయించుకోవాలి. నాకు తెలిసి వీళ్ళు సిస్టమేటిక్గా రెడీ చేసి పెట్టుంటారు కదా దీన్ని. ఆ సిస్టమేటిక్ సర్వీస్ పీరియడ్కి వచ్చినప్పటికీ నాకు తెలిసి ఎర్రర్ చూపిస్తుంది. లేదా నేను యాక్చువల్లీ 2 వారాలు బయటికి తీయలేదు కదా బైక్. మేబీ దట్ విల్ బీ అ రీజన్. లెట్స్ సీ సర్వీస్ సెంటర్లో ఏమంటారని. సో ఇప్పుడైతే వెళ్తున్నాం సెకండ్ సర్వీస్కి. నాకు తెలిసి ఈ సర్వీస్లో చాలా చెప్తారు. ఈ సర్వీస్లో వచ్చేసి ఆయిల్ చేంజ్ అవుద్ది, ఎయిర్ ఫిల్టర్ చేంజ్ అవుద్ది, ఇవన్నీ చేంజ్ అవుతాయి. బట్ నాకు తెలిసి కవాసకి ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి అరౌండ్ 3000 పడుతుంది. సో విల్ సీ. ప్రతి సర్వీస్కి 3,000 చేపియాల్సి వస్తుంది నెక్స్ట్ కవాసకి తెప్పిస్తే. అదే బిఎంసీ ఎయిర్ ఫిల్టర్ తీసుకుంటే మనకి 8,000 అరౌండ్ పడుతుంది. ఆ 8,000 పడినప్పుడు ఇట్ విల్ లాస్ట్ అరౌండ్ లైక్ 1 lakh కిలోమీటర్స్. సో అదే వేయడమా బెస్టా లేదా కవాసకిలోనే కంటిన్యూ అవ్వదుమా అని విల్ సీ, డిపెండింగ్ ఆన్ ద బిల్. బిల్ ఎంత వద్దో తెలియదు కదా మనకి. బిల్ ఎక్కువైందనుకో వద్దు, బిల్ కొంచెం నార్మల్గా అయిందనుకోండి విల్ గెట్ ఇట్ డన్. 330 LI నైస్. ఇంజిన్ చెక్ లైట్ వస్తుంది, అది కూడా ఏమో చూపించాలి. సో లెట్స్ సీ. ట్రాఫిక్ టైంలో వెళ్తున్నా. ఇప్పుడు మార్నింగ్ అరౌండ్ 10 o'clock టైము. 9:30కి రమ్మన్నారు. ఏం చేసా కాదు. ఇప్పుడు ట్రాఫిక్ పీక్లో వెళ్ళాల్సి వస్తుంది. నేను ఈ మధ్య కాలంలో నా బండి ఇంత హీట్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. వెదర్ కోల్డ్ ఉంది కాబట్టి అప్పటికి 99 డిగ్రీలు ఆగుతుంది, అది 99, 98లో ఫ్లక్చువేట్ అవుతుంది. అదే సమ్మర్ పీక్లో అయి ఉంటే నా సచ్చేవాడినేమో. ఎందుకురా ఇలా బ్రేక్ వేస్తారు. చూడండి ఇప్పుడు 96కి వచ్చింది, 99లో ఉన్నది. సిటీలో నేను యాక్చువల్లీ చాలా తక్కువ వచ్చేది. సో దానివల్ల ఈ ట్రాఫిక్కి అలవాటు అంత లేదు. ఏమన్నా ట్రాఫిక్ ఉందా? బంపర్ ట్రాఫిక్లోనే చినిగిపోయేది ఇలాంటి సూపర్ బైక్స్తో. ఈ బైక్ అయినా నయం. ఈ బైకు S1000RR ఇలాంటి బండ్లు అంత పర్లేదు కానీ మేనేజబుల్. కానీ డుకాటీస్ తీసుకోవాలి. ఆ టెంపరేచర్కి బండి ఆగిపోద్ది మధ్య మధ్యలో. మళ్ళీ దానికి ఒక 1/2 hour వెయిట్ చేసి మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. అంత హీట్ అవుతాయి అవి. బస్సు భయ్యా లెఫ్ట్కి వస్తావా? ఇండికేటర్ అన్నా ఏ బై, నాకు తెలుసు వస్తావా అని. అట్లీస్ట్ ఇండికేటర్ ఇస్తే మాకు ఒక తెలుసుద్ది కదా. ఏరా ట్రాఫిక్ ఏడదాకా ఆగిపోయింది. మనం తీసుకున్న దగ్గరకే మళ్ళీ వచ్చేసాను. $100. సర్వీస్ అయింది ఇప్పుడే. సో ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేయించిన. అండ్ లెట్స్ చెక్ ఇట్స్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ నౌ. చైన్
చైన్ అడ్జస్ట్మెంట్ అంతా నేను చేపించేసిన. యూజువలీ కవాసాకిస్లో ఏంటంటే 1500 కిలోమీటర్స్కి చైన్ అడ్జస్ట్ చేస్తూ ఉండాలి, అప్పుడు కరెక్ట్గా మెయింటైన్ అయిపోద్ది. లేదంటే చైన్ రఫ్ అయిపోవడం, మనకి గేర్ షిఫ్ట్స్లో డిఫరెన్స్ తెలుసుద్ది. ఇప్పుడు ఫ్యూల్ కొట్టించుకొని వెళ్ళాలి. ఇప్పుడు భయంకరంగా స్మూత్ అనిపిస్తుంది నాకు బండి. ఏంట్రా స్టార్టింగ్లోనే ఇంత ట్రాఫిక్ ఉంది. అయిపోయినా నేను ఇప్పుడు. ఫాల్ట్ ఉన్నింది ఇదే, స్పోర్ట్స్ మోడ్ నుంచి షిఫ్ట్ అవుతునిందే లేదు. అదే ఆ సెన్సార్ ప్రాబ్లం అని చెప్పినా కదా, సెన్సార్ యాక్చువల్లీ ఊడిపోయిందంట. దీని వెయిటెడ్ బార్స్ వాపస్ వేయాలని ఉంది నాకు యాక్చువల్లీ. ఎందుకంటే వెయిటెడ్ బార్స్ లేకపోతే హ్యాండిల్ బార్లో యూ కెన్ ఫీల్ ద వైబ్రేషన్స్. ఇప్పుడు పర్లేదు, బట్ హయ్యర్ ఆర్పిఎమ్స్లో యూ విల్ ఫీల్ దాట్. ఏంట్రా నువ్వు ఇలా వస్తావు? యాక్చువల్లీ కవాసాకిస్లో ఏంటంటే వాష్ ఉండదు, మనం నార్మల్ డ్రై ఎవరొక తుడిసేసి ఇస్తారు అంతేగాని వాష్ చేసి ఇవ్వరు. మనోడు పాటలు పెట్టుకొని ఏమన్నా పోతున్నాడా? ఆయిల్ చేంజ్ చేయించి నాకు ఇన్స్టెంట్ డిఫరెన్స్ తెలుస్తుంది. ఫ్యూల్ 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 డిఫరెన్స్ ఏమన్నా తెలుస్తుందా? సౌండ్ బుజ్ అంటుంది. యాక్చువల్లీ లోవర్ ఆర్పిఎమ్స్లో తెలియదు, హయ్యర్ ఆర్పిఎమ్స్లో తెలుసుద్ది. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం ఏఎంసీ ఎయిర్ ఫిల్టర్ వేయించాలి అని, బట్ ఫైనల్లీ ఇప్పుడు కుదిరింది. ఒకేసారి వేయించేసిన, ఇంకా సర్వీస్ ఎలాగో అయింది కదా టైం అని. 500 పవర్ 500. ఇది 95 ఆక్టేన్ నేను వేయించింది. ఇప్పుడు యూజువల్లీ వచ్చేసి షెల్లో ఈ పవర్ వేయించినా కూడా అంత ప్రయోజనం ఉండదు, ఎందుకంటే షెల్లో వచ్చేసి 91 ఆక్టేనే దాని కెపాసిటీ, అయినా కూడా 116 రూపీస్ ఉంటుంది 91 ఆక్టేన్. ఇది 95 ఆక్టేన్ 110 రూపీస్ ఉంది మన బెంగళూరులో. ఇట్ విల్ వేరీ డిపెండింగ్ ఆన్ ద స్టేట్. వావ్, దిస్ ఫీల్స్ మోర్ స్మూతర్ కంపేర్డ్ టు బిఫోర్. లౌడ్ అయిపోయిందా ఏంటి? అందరు ఇట్టే తిరిగి చూస్తుండ్రు. మనకు పెద్దగా తెలియదు, పక్కన వెళ్ళే వాళ్ళకి తెలుసుద్ది మన సౌండ్. యూజువల్లీ మన పక్కన వస్తారు కదా, వాళ్ళకి అర్థమవుతుంది సౌండ్, మనకి అంతగా తెలియదు. ఎంత జరిగినా కూడా మనకి బాగానే వినపడుద్ది సౌండ్, ఎందుకంటే హెల్మెట్ లోపల యూ విల్ హ్యావ్ దట్ రీసౌండ్ ఆఫ్ ద బైక్.
ఏమన్నా సౌండ్ వస్తుందా? బట్ పర్ఫార్మెన్స్లో ఈజీగా డిఫరెన్స్ తెలిసిపోతుంది నాకు బిఎంసీ వేయించిన తర్వాత. ఇప్పుడు ఫ్రీ ఫ్లో ఉంటుంది కదా మన ఎగ్జాస్ట్కి కూడా. నవ్ ఇట్ విల్ పర్ఫార్మ్ రియలీ వెల్. బట్ బిఎంసీ ఎయిర్ ఫిల్టర్లో ఏంటంటే మనం యూజువల్లీ సిటీ సైడ్లో ఉంటే పర్లేదు 1500 కిలోమీటర్స్ క్లీన్ చేయించుకోవచ్చు సూపర్ బైక్స్ది యూజువల్లీ. అండ్ లేదంటే ఇప్పుడు మనం ఎక్కువ దుమ్ముండే ప్లేస్లో ఉన్నామనుకోండి, యూజువల్లీ ఒక రైడ్ తర్వాత వచ్చి క్లీన్ చేయించుకోవడం బెస్ట్ నాకు తెలిసి. యూజువల్లీ డస్ట్ ఎక్కువ కూర్చుంటుంది పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్స్లో. సో అది క్లీన్ చేయించుకోవడం మన మంచికే. ఆ పర్ఫార్మెన్స్ అనేది అలాగే ఉండిపోద్ది. యూ విల్ హ్యావ్ గ్రేట్ పర్ఫార్మెన్స్. బిల్ నేను చూపించలేదు కదా. వితౌట్ ద బిఎంసీ ఎయిర్ ఫిల్టర్ ఇట్ కాస్టెడ్ మీ 10,000 అండ్ బిఎంసీ ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి 8,300 పడింది. ప్లస్ దాన్ని తెప్పించాక ఒక క్వార్టర్ ఛార్జ్ ఎక్స్ట్రా అండ్ ఐ విల్ నాట్ ఇంక్లూడ్ దాట్ ఇన్ ద బిల్. సో ఈ సర్వీస్ కాస్ట్ వచ్చేసి మనకి 18,500 పడింది. దిస్ ఈస్ యాక్చువల్లీ థర్డ్. ప్రాక్టికల్కి వచ్చేసి ఇది సెకండ్ సర్వీసు, బట్ వాళ్ళ రికార్డ్స్ ప్రకారం వచ్చేసి దిస్ ఈస్ ద థర్డ్ సర్వీస్. ఎందుకంటే సెకండ్ సర్వీస్ ల్యాప్స్ అయింది. సెకండ్ సర్వీస్ ఆగస్ట్లో చేయాల్సి ఉండే నేను తీసుకొని 6 monthsకి. సో అది ల్యాబ్స్ అయితే రికార్డ్స్ ప్రకారం థర్డ్ సర్వీస్కి వస్తుందంట లెక్క. ప్రాక్టికల్కి వచ్చేసి ఇది వచ్చి సెకండ్ సర్వీసే. సో యా, ఈ పీక్ ట్రాఫిక్లో ఇప్పుడు ఏంటి మనకి పోలా. ఇప్పుడు వెళ్ళి ఎక్కడికైనా లైట్గా ఏమైనా తినేసి ఇంటికి వెళ్ళిపోదాం. మన బండి ఇక్కడే పూజ చేయించింది తీసుకున్నప్పుడు. ఫైర్ స్టాంప్ పాడేసుకొని వెళ్ళిపోతున్నాడు. Wow, this feels smooth. A few moments later. ఫస్ట్ టైం కాఫీ లాక్ చేయి. కాఫీ బ్లాగ్ కూడా చేస్తారా? మైక్ ఆడుంది భయ్. వద్దులే అయితే బాయ్. బండి చాలా స్మూత్ అయిపోయింది ఇప్పుడు. So yeah, that's it for today. If you find this vlog informative, do share it to your friends as well. So yeah, నేను ఇందాక చెప్పినట్టు నా బేసిక్ సర్వీస్ వచ్చేసి 10,000లో అయిపోయింది. ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి 8,300 పడింది నాకు. సో yeah, that's it for today. If you like the video, do like, share and subscribe to my YouTube channel. And don't forget to follow me on Instagram as well. I guess these days the vlogs are getting delayed. I am consistently recording the vlogs, but upload చేస్తలేదంతే. But yeah, you'll have vlogs in the lineup.